నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిర్షిక. ఈరోజు అంశంలో తీసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ గురించి వింటున్న అంశమే చూస్తున్నాము. అయితే ఎస్సీ వర్గీకరణ అనేది పునఃపరిశీలించాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ధర్నాలు, రాస్తారోకాలు కూడా చేస్తున్నారు. మరికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సత్యమైనదా అసత్యమైనదా అనేది దాని గురించి మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, రైట్. మరి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్, నా పేరు పప్పతి శ్రీకృష్ణ. నేను జాతీయ మాలమానాడు అధ్యక్షుడిగా మాట్లాడుతుంటాను. చెప్పండి సార్. ఎస్సీ వర్గీకరణ పునఃపరిశీలించాలని చెప్పేసి పేపర్లోను టీవీలలోనూ చూస్తున్నాము. అసలు ఏంటి అసలు? అయితే ఇది 99లో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అని చెప్పి ఏకసభ కమిషన్ ద్వారా కొంత తప్పుడు లెక్కలతో హైకోర్టులో టీడీపీ గవర్నమెంట్ ద్వారా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొచ్చారంటే అప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉండ్రి. ఆయన ద్వారా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ 2000 సంవత్సరంలో యాక్ట్ 20 అని అప్పుడు అమల్లోకి వచ్చేసింది. 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు అది అమల్లోకి వచ్చింది. సో దీని మీద ఈవి చిన్నయ్య గారు అనే షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ యాక్టివిస్టు, ఆ తర్వాత పివి రావు గారు మాలమన్నాడు వ్యవస్థాపకులు, ఇంకా కొంతమంది పిటిషన్ వేశారు. అది ఈ ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు ఇచ్చింది అప్పుడే. అదే 2001 సంవత్సరంలో కొట్టేసింది హైకోర్టు, అప్పుడున్నట్టు ఉమ్మడి హైకోర్టు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా ఈవి చైనాతో పాటుగా పివి రావు గారు వెళ్ళారు. అక్కడ పిటిషన్ వేశారు. పిటిషన్ చూసినటువంటి 5 మంది ధర్మాసనం దానికి జస్టిస్ హెగ్డే గారు అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. ఆయన ఆధ్వర్యంలో 5 మంది ధర్మాసనము మొత్తం ప్రెసిడెన్షియల్ రూల్స్ ఏముంటాయి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, దీనికి ఆధారాలు ఏంటి మొత్తం చూస్తూ దాంట్లో ఆర్టికల్ 341 అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఈ 341 ఆర్టికల్ ను ముట్టుకోవడానికి వీలు లేదు. అంటే జ్యుడిషియల్ గానీ లేదా పార్లమెంటరీ వ్యవస్థ కానీ వీలు లేదంటే చాలా క్లియర్ గా వాళ్ళు సంపూర్తిగా పూర్తి మెజారిటీతో వాళ్ళు ఇది డిస్మిస్ చేశారు. ఈ క్రిమినల్ ని క్లాసిఫికేషన్ చేస్తే మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ 2004 వచ్చింది కదా గవర్నమెంట్, జూన్ లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఉషా మేరా కమిషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే ఇవన్నీ రాజకీయ పక్షాల యొక్క లాభాల కోసం తప్ప ఏమాత్రం ఎస్సీల కోసం కానీ ఎస్టీల కోసం కానీ పెద్దల కోసం తీసుకొచ్చినటువంటి చర్చలు కావు ఇవి. అంటే సుప్రీంకోర్టు తీర్మానం ఇది తప్పు అంటారు? అయితే మేము ఖచ్చితంగా తప్పు అంటున్నాము. ఎందుకు తప్పు అంటున్నాం అంటే దానికి మీరు దాంట్లో 7 మంది ధర్మాసనంలో బేలాత్రి ద్వివేది అనేటువంటి మహిళ, ఆమె పూర్తిగా వ్యతిరేకం చేసింది. ఆర్టికల్ 14 ని మీరు వైలేట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆలోచించి తీర్పు ఇవ్వలేదని చెప్పేసి మీ అభిప్రాయం? అయితే 100% అండి. ఎందుకు న్యాయస్థానాన్ని మీరు తప్పు అని ఏ విధంగా అంటారు అసలు? మేము చెప్పింది కాదు ఇది. బేలా ద్వివేది అని ఆమె జడ్జి, వన్ ఆఫ్ ది జడ్జి. ఆమె పూర్తిగా వ్యతిరేకం చేసింది. క్రిమినల్ ని గానీ లేదా వర్గీకరణ గానీ వ్యతిరేకం చేసింది. ఎందుకు అనంటే అన్టచబిలిటీ అనేది సంపదకు సంబంధించినటువంటి అంశం కాదు. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్రపతి గారిని బ్రహ్మదేవుని దగ్గరికి రానియలేదు. ఆయన అంతకు ముందు ఎంపీ, ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యిండు. ఫస్ట్ పీపుల్ ఆఫ్ ద ఇండియా. అతనికి అన్టచబిలిటీ ఉంది, అతని సంపద ఉంది, అధికారం ఉంది, అయినప్పటికీ అన్టచబిలిటీ ఉంది. కాబట్టి క్రిమినల్ అనేటువంటిది ఎవరు ఇచ్చిందంటే బిఆర్ గవాయ్ అనేటువంటి వ్యక్తి అభిప్రాయపడ్డాడు. తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారు, లేదు బీసీలలో కూడా 1992లో సేనాయ్ అనేటువంటి ఒక అతను వర్సెస్ ఇండియాకు ఒక కోర్టులో ఒక దావా వేస్తే ఆ దావా ప్రకారంగా కొన్ని రాష్ట్రాలలో కర్ణాటక కావచ్చు, మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఏబిసిడి అని చెప్పింది. నిజంగా ఏబిసిడి వర్గీకరణ వల్ల బీసీలలో సమానత్వం వచ్చి ఉంటే మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ ఎస్సీలకు బీసీలకు చాలా ఉంది. వాళ్ళు వర్గాలు, అవి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు అంబేద్కర్. కానీ ఇక్కడ క్యాస్ట్, కులాలు, ఇవి కులాలు, అవేమో వర్గాలు.
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ వెనుకబడిన కులాలు ఎవరంటే ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాడు అంబేద్కర్. మొత్తానికి ఎస్సీలను బీసీలను కలిపి ఏమంటారంటే దీస్ ఆర్ ద కన్సిడర్డ్ యాజ్ డిప్రెస్డ్ పీపుల్, అంటే కొన్ని తీసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ గురించి కొంతమంది పోరాటాలు కూడా ఉన్నాయి కదండి, మళ్ళీ ఇన్ని రోజులు మేము సక్సెస్ గా సాధించామని కూడా చెప్తున్నారు కదా మరి. అవును, సక్సెస్ సాధించామని చెప్పడంలో విచిత్రం ఏం లేదు. ఎందుకనంటే మొదటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని పూర్తిగా తొలగించాలన్నటువంటి కుట్ర ఇప్పుడు కాదు, బాబాసాహెబ్ ఉన్నప్పుడు జరిగింది. బాబాసాహెబ్ ఉన్నప్పుడే ఆయన కమ్యూనల్ అవార్డు కోసం కొట్లాడినప్పుడు జగజీవన్ రావు ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మాకు అంటచబుల్ నాయకుడు గాంధీ తప్ప అంబేద్కర్ కాదని చెప్పినటువంటి విషయం. ఇందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారు, శాప కింద నీరులాగా మొత్తం రిజర్వేషన్ చేసే కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ అనేది మేము అనుకుంటున్నాం. అందులో భాగంగా దాంట్లో స్పష్టంగా చెప్పింది ఆమె త్రివేది అనే జడ్జి గారు ఏం చెప్పారంటే ఆర్టికల్ 14 కనుక మీరు కనుక సవరించే అవకాశం లేదు అసలుకు. ఎందుకనంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్నటువంటి 5 మంది సంపూర్తిగా దాన్ని పూర్తిగా చదివి ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మీరు పక్కన పెట్టి మీరు సొంతంగా చేయడం అనేది తప్పు అని చెప్పి ఆమె ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోకపోవడం కాదండి, స్వయంగా ఒక సుప్రీం కోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి ఒక మహిళ ఆమె తప్పని చెప్పింది. ఒక నిమిషం సుప్రీం కోర్టు ఇప్పుడు ఇన్ని ధర్నాలు ఇన్ని రాస్తారోకాలు చేస్తున్నారు, పైగా పిటిషన్స్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, మళ్ళీ సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందించట్లేదు అంటారా ఇప్పటికి కూడా? అంటే ఇప్పుడు ఇది మేమేమనుకుంటున్నాం మిత్రులారా, మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో వాళ్ళు పైన చదివినట్టుగా మేము అనుకుంటున్నాము. బీజేపీ ఏం చెప్తే ఎంఆర్పిఎస్ సోదరులు అది చేస్తున్నారు, బీజేపీ ఎక్కడ ధరలు ఏమంటే అక్కడ చేస్తున్నారు. నేను సోదరులకు చెప్తాను ఎన్నో అంటే వర్గీకరణ జరిగింది 4 సంవత్సరాలు ఇంప్లిమెంట్ జరిగింది ఆర్డినెన్స్ ద్వారా. కానీ ఎంతమందికి కింది స్థాయి ఉన్నటువంటి డక్కలు వాళ్ళు కావచ్చు, వాళ్ళు డక్కలు వాళ్ళు ఈ రోజు వరకు కూడా చదువుకు దూరమైనటువంటి వాళ్ళకు ఏమీ జరగలేదు, కేవలం మాదిగలకు మాత్రమే జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే దాంట్లో 4 భాగాలు చేశారు. ఏ గ్రూప్ లో కొన్ని కులాలు ఉన్నాయి, బి గ్రూప్ లో కొన్ని కులాలు ఉన్నాయి, డి గ్రూప్ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి, సి గ్రూప్ లో కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్ కు 1% ఉంది, బి గ్రూప్ కు 7% ఉంది, సారీ సి గ్రూప్ కు 6% ఉంది, డి గ్రూప్ కు 1% ఉంది. అయితే ఏ గ్రూప్ గాని సి గ్రూప్ గాని అన్ని ప్రాంతాల్లో లేవు. ఏ గ్రూప్ లో ఉన్న ప్రజలు తిరుపతిలో ఉన్నారు, డి గ్రూప్ లో ఉన్న ప్రజలు కోస్తా ప్రాంతాల్లో ఉన్నారు, మిగతా ప్రాంతాల్లో లేరు. లేనప్పుడు ఒక సీట్ గాని ఒక ఉద్యోగం గాని మళ్ళీ ఏమవుతుంది అంటే రోస్టర్ ప్రకారంగా ఏ లేకపోతే బీకి పోతుంది. బిలో ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఈ సీకి వచ్చే అవకాశం లేదు. తర్వాత డీలో లేనప్పుడు డీలో సీటు వేకెంట్ ఉంది, అక్కడ వాళ్ళు లేరు, ఎలిజిబిలిటీ వాళ్ళు లేరు. అప్పుడు మళ్ళీ ఏకపోతుంది, ఏ నుంచి మళ్ళీ బీకి వస్తుంది. ఇట్లా 9% ఆఫ్ ది పీపుల్ మాదిగలు మాత్రమే మాదిగ సోదరులు మాత్రమే లబ్ధి పొందారు, మిగతా వాళ్ళకు అన్యాయం జరిగింది అంటే ఓన్లీ మేము చెప్తున్నాం. చెప్పండి మాదిగ సోదరులు మాత్రమే లాభపడ్డారు, మాదిగ సోదరులు మాత్రమే 100% అండి. చెప్పండి 100%. నేను చెప్తున్నా, ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. పెద్దకొత్తపల్లి మండలము మా ఊర్లో మాదిగలు మాలలు తప్ప వేరే కులాలు లేవు, మొత్తం తెలంగాణ మా జిల్లాలో అక్కడక్కడ బుడగ జంగాలు ఉన్నారు. బుడగ జంగాలి వాళ్ళు అతి పొందారు చెప్పాలి మందకృష్ణ గారు. ఎన్ని సీట్లు పొందించారు వాళ్ళు, ఎంతమంది ఐఎస్ఎల్. నేను ఏమంటున్నానంటే ఏబిసి వర్గీకరణ ద్వారా మాదిగలతో పాటుగా మిగతా కులాలు ఉన్నాయి కదా, ఈ రోజు చదువులేని కులాలు ఇంకా ఉన్నాయి ఎస్సీలలో, ఇంకా అడుక్కునే కులాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎలాంటి చదువు లేదు, ఎంత చదువు లేదు. అందుకే సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5 తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి పాలకులకు కొంత అడ్వైజ్ చేసింది. ఏ కులాలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో, అంటే విద్య లేదో చదువు లేదో వాళ్ళకు ఇప్పుడున్న గురుకులాలు ఉన్నాయి కదా, గురుకులాలు ఎందుకు పెట్టిండ్రు అంటే ఎస్సీ కులాలకు చదువు తక్కువ ఉంది, బీసీలకు చదువు లేదనేటువంటి ఉద్దేశంతో ఎస్ఆర్ శంకరన్ పెట్టినటువంటి గురుకులాల ద్వారా ఇవాళ ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, మైనారిటీలు గాని కొంత చదువుకున్న మాట వాస్తవం, ఉద్యోగం వచ్చిన మాట వాస్తవం. అదే రకంగా సేమ్ ఇట్లనే ఇన్నిటి దాంట్లో చాలా వాళ్ళు ఇంకా బిఆర్ గవాయితో పాటుగా మిగతా వాళ్ళు చంద్రచూడు లాంటి వాళ్ళు హోమోజీనియస్ కాదు హెటరోజీనియస్ అంటున్నారు.
హెటరోజినస్ అనేది దేశం మొత్తం మీద ఉంది, కానీ హోమోజినస్ అన్టచబిలిటీ అనేది అందరికీ ఉంది. ఇవన్నీ మందకృష్ణ మాదిగ గారికి తెలియదంటారా? తెలుసు, తెలిసే ఇవన్నీ తెలుసు తెలుసు ఏమంటున్నానంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మిగతా అందరూ టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఈవెన్ సిపిఎం, సిపిఐ కూడా సపోర్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం పెరుగుతా ఉన్నది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే చైతన్య కులాలు ఏదైతే ఉన్నాయో మానవాద కులాలు, ఈ కులాలు విడగొట్టినట్టయితే మన భావజాలం బయటికెళ్తా ఉంది, పాలకులుగా మనం ఉంటాము, మన కింద వాళ్ళు ఉంటారు అన్నటువంటి భావజాలం అన్ని పార్టీలు దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ మాయావతి, ఆర్పిఐ పార్టీ, బహుజన శక్తి పార్టీ. ఎందుకు వ్యతిరేకం చేస్తారు వర్గీకరణ కంటే వీళ్ళు బాబాసాహెబ్ సిద్ధాంతం జరిగినటువంటి వ్యక్తులుగా, ఒక టీచర్ గా ఆమె 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఆమె చెమరు, ఆమె మారు కాదు ఆమె, ఓకేనా? ఒక చెమరు, ఒక మహిళ 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మహిళ, ఆమె క్లియర్ చెప్పింది వర్గీకరణ చేస్తే తీవ్రంగా నష్టపోతాము, ఇది తప్పుడు వర్గీకరణ, రాజ్యాంగానికి వ్యతిరేకమైన వర్గీకరణ, పార్లమెంట్ విధానానికి వ్యతిరేకమైన వర్గీకరణ, డెమోక్రటిక్ వ్యతిరేకమైన వర్గీకరణ. కాబట్టి అన్టచబిలిటీని అన్టచబిలిటీ ప్రకారంగా వర్గీకరణ చేయడానికి వీల్లేదని చెప్పి రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగంలో ఎక్కడ ఉందంటే ప్రెసిడెన్షియల్ రూల్స్ లో 41 లిస్ట్, దాంట్లో లిస్ట్ ఉంటుంది, రిజర్వేషన్ దాంట్లో లిస్ట్ ఉంటుంది. లిస్ట్ 2 లో 41 దాంట్లో ఉంది ఇట్లా చేయొద్దని. తర్వాత లిస్ట్ 3 లో 25 సెక్షన్ లో ఉంది. తర్వాత ఆర్టికల్ 16 గానీ, ఆర్టికల్ 15 గానీ, ఆర్టికల్ 262 గానీ, ఆర్టికల్ 340 గానీ, 341A గానీ, లేదా ఆర్టికల్ 344 గానీ, ఇట్లా అనేక రకాల సెక్షన్స్ ను మీరు విభేదించినట్టు ఉంటుందని చెప్పి అప్పుడు కొట్టేయబడింది. సుప్రీం కోర్టు మరి మళ్ళీ పరిశీలన ఇస్తుందంటారా? ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు నువ్వు నిజంగా ఎందుకు పక్కన పెట్టారు మీరు? ఎందుకు సుప్రీంకోర్టు 2005 ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎందుకు చదవలేకపోయారు? దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసినప్పుడు ఆ పాలకులను మీరు ప్రశ్న ఎందుకు చేయలేకపోయారు? 2004 కొట్లేస్తారు, 2024లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత మీకు పరిశీలన చేసే అధికారం అవకాశం ఎందుకు క్వశ్చన్ చేయలేదు? పాలకులను ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎందుకు ఈ కులాలకు విద్య ఎందుకు అందించగలేకపోయింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు గైడ్ లైన్స్ చేయలేకపోయారు అనేది నా ప్రశ్న. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ అనేటివి కేవలం ఎస్సీలలో మాత్రమే కాదండి. ఈ దేశంలో 6,547 కులాలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం సమానంగా లేదు. ఈక్వాలిటీస్ అనేది ఏ కులం కాకులం లేదు. 6,000 కులాలు బీసీలో ఉంటే 1,263 కులాలు ఎస్సీలు ఉన్నాయి. ఇట్లా మొత్తం దేశం మొత్తం మీద కలుపుకుంటే దాదాపుగా 1,000 కులాలు ఉన్నాయి. ఈ కులాలలో ఎక్కడ కూడా ఒక కులం సమానంగా లేదు. అట్లా లేనప్పుడు ఎందుకు మీరు ఖచ్చితంగా ఎస్సీలైనా పెట్టినారంటే బికాస్ ఆఫ్ దే ఆర్ ప్లానింగ్ టు స్పాయిల్ ద కాన్సెప్ట్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ eliminate the total reservation system in India through the undemocratic methodology. ఓకే, అది నేను చెప్పదలుచుకున్నాం. మరి ఫైనల్ గా మీ పోరాటం సక్సెస్ అవుతుంది అంటారా? ఇప్పుడు మేము ఎట్లా చేస్తున్నాం? మేము పార్లమెంట్ విధానంగా చేస్తా ఉన్నాము, ప్రజాస్వామ్యంలో చేస్తా ఉన్నాము, న్యాయబద్ధంగా కొట్లాడుతా ఉన్నాము. రైట్, ఖచ్చితంగా మేము విజయం సాధించడం అంటే భారత రాజ్యాంగం కాపాడుకోవడమే. విజయం సాధించడం అంటే మేము నాయకులు గెలవడం కాదు. అక్కడ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్ప ఈ రోజు రిజర్వేషన్స్ మాలా మాదికలకు ఇవ్వలే అంబేద్కర్. ప్రతి ఒక్కరికి ఇచ్చారు రిజర్వేషన్స్. మహిళలకు ఇచ్చాడు, తర్వాత ముసలికి ఇచ్చాడు, చిన్నపిల్లలకి ఇచ్చాడు, చదువుకున్న విద్యార్థులకు ఇచ్చాడు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఐ మీన్ డిజేబుల్డ్ పర్సన్స్ కి ఇచ్చాడు. ఇట్లా అందరికి ఇచ్చాడు హక్కులు. కానీ కేవలం దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో కుల సమాజ నిర్మాణం కాబట్టి ఈ దేశంలో అంబేద్కర్ అంటేనే మారమాదియాలు అంటారు. కానీ అంబేద్కర్ లేకుండా అంబేద్కర్ ఇవాళ మహిళల కోసమే రాజీనామా చేసిన విషయాన్ని ఎవరు చెప్పరు. ఏ రాజకీయ పార్టీ చెప్పదు, ఏ సంస్థ చెప్పదు, చివరికి విప్లవకారులు కూడా చెప్పరు. ఫైనల్ గా మీరు చెప్పొచ్చేది ఏంటండి? మరి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలి? ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ద్వారా మాలలే కాదు మాదిగలు కూడా నాశనం అవుతారు. ఎందుకనంటే క్రిమిలేయర్ పెట్టాడు బిఆర్ గవాయ్ అన్నటువంటి. క్రిమిలేయర్ లో ఏముందనంటే ఒక వ్యక్తి గనక ఒక మరుగుదొడ్లు ఇప్పటికీ ఈ దేశంలో మరుగుదొడ్లు శుభ్రం చేసేటువంటి వాళ్ళు 100% మంది దళితులే.
ఒక్కసారి కనుక అట్లాంటి ఉద్యోగానికి వస్తే ఆ కుటుంబానికి సీట్లు కానీ ఉద్యోగాలు రావని చెప్పి దాంట్లో స్పష్టంగా చెప్పిండు ఆయన గవయ్య గారు. మరి ఆ ఉద్యోగం కనీసం వచ్చే ఉద్యోగం చేస్తే కూడా ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది లేదా? దాంట్లో మాదిలు ఉన్నారు, మాలు ఉన్నారు, మార్లు చెమర్లు ఉన్నారు. నాన్ చెమర్ అంటారు. చెమర్ అంటే చర్మ గుర్తుకారులు. నాన్ చెమర్ చర్మ సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. మరి ఈ కుటుంబాలకు వెళ్ళా కేవలం అంటే ఇవ్వడం అసలు ప్రపంచంలోనే లేదు ఇట్లా సిస్టమ్. ఒక మనిషి యొక్క మలమూత్రాన్ని ఒక మనిషి మొయ్యడం అనేది అట్లాంటి దాంట్లో ఉద్యోగం చేస్తే కూడా ఆ కుటుంబ రిజర్వేషన్స్ రావు అని చెప్పి క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసిండు ఆర్పి గవాయి. మరి ఎట్లా దీన్ని సపోర్ట్ చేస్తారు మాదిగలు, మాదిగ మిత్రులు అని అంటే వీళ్ళు మందకృష్ణ మాదిగ మీద సోదరుని మీద తుపాకు పెట్టి మాలను చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది మాల చంపడం కాదు, భారత రాజ్యాంగాన్ని చంపడంగా మేము భావిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం లేకపోతే ఇలా మందకృష్ణ గారు లేరు, నేను లేను, మీరు లేరు, ఈ వ్యవస్థలో ఎవరు మనుషులుగా చిత్రీకరించలేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, వెల్కమ్. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. నమస్తే అండి. నమస్తే సార్, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నా పేరు సురేష్ సార్, సురేష్ మాదిగా, మహబూబ్ నగర్ ఎంఆర్పిఎస్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఎస్సీ వర్గీకరణ పునః పరిశీలించాలని చెప్పేసి అంటున్నారు కదండి, మరి దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ వీళ్ళు ఇంతకు ముందుకే ఒకసారి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కదా. ఎస్సీ వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ జరిగింది కదా. అవును. జరిగినప్పుడు ఎస్సీ వర్గీకరణ వద్దని ఎవరైతే అనుకుంటున్నారో మీరు చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు రాజకీయ పలుకుబడితోటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా, అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీర్పును ధిక్కరించి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ ప్రోగ్బలం వలన వాళ్ళు అప్పుడు అంటే వాస్తవంగా కూడా బీసీలోన ఏబిసిడి వర్గీకరణ జరిగింది. బీసీలో వాళ్ళ జనాభా దామాషిక ప్రకారం వాళ్ళకి కేటగిరేషన్ ఏ విధంగా అయితే 1956 లో ఏ రకంగా అయితే వాళ్ళకి కేటగిరేషన్ ఇచ్చిరో, ఎస్సీలోన కూడా 59 కులాలు ఉన్నాయి. కులాల్లోన అణగారిన వర్గాలు ఉన్నారు, అణచివేయబడ్డ కులాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందుకోని కులాలు కూడా ఉన్నాయి. రిజర్వేషన్లు లబ్ధి పొందుతున్నటువంటి కొన్ని కులాలు స్వార్థ బుద్ధితోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టును ఆశ్రయించి స్వార్థంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అన్ని విషయాలపైన చర్చించిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా క్లుప్తంగా విశ్లేషణ 7 మంది జడ్జిలతోటి బెంచ్లోన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మీరన్నట్టు సుప్రీం కోర్టులో ఒక మహిళ కూడా ఇది వర్గీకరణ చాలా తప్పు అని చెప్పేసి పిటిషన్ ఇచ్చారంట కదండి. అయితే మీరు ఒకటి క్లుప్తంగా గమనించాలి. ముగ్గురు జడ్జీలు ఫస్ట్ తీర్మానం, వాళ్ళు ముగ్గురు ఫస్ట్ అంటే 7 మందిలోన ముగ్గురు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిర్రు. తర్వాత సరే మేడం ఆమె ప్రతిపాదన ఆమె ఉండొచ్చు, ఆమె ఏకీభవించకపోవచ్చు, ఓకే ఆమె వ్యతిరేకించిందని ఆమెను మనం ఇది చేయట్లేదు కానీ సరే. తర్వాత 4వ బెంచ్ మేడం వేసింది, ఆమె వ్యతిరేకంగా వేసింది. తర్వాత నెక్స్ట్ మళ్ళా 3 బెంచీలు కూడా సానుకూలంగా వేశారు కదా. నిజంగా వాస్తవంగా ఇట్లా న్యాయం లేదనుకుంటే అక్కడ 3 ఇక్కడ 3 అంటే వ్యతిరేకంగా ఒక ముగ్గురు అనుకూలంగా ఒక ముగ్గురు వేసినుంటే నిజంగా దీనిపైన నిజంగా వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారని అనుకోవచ్చు. కానీ మెజారిటీగా దీన్ని సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇంకొకటి వ్యతిరేకించిన సోదరులకు నేను ఒక విషయం విన్నపం చేసుకోవాలనుకున్నా మీ నుంచి సార్. ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు వర్గీకరణ అనుకూలంగా స్పందిస్తున్నాయి. ఇంకొకటి రాజకీయ విశ్లేషకులు గాని రాజకీయ నాయకులు గాని మా మాల సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నారు. దాంట్లో ముందుగా స్వర్గస్థులైనటువంటి గద్దర్ గారు కూడా ఎస్సీ వర్గీకరణను సమర్థించారు. ఎందుకోసం అంటే అన్నదమ్ములుగా ఒక తల్లిదండ్రులకు ఒక కుటుంబంలోన తల్లిదండ్రులకు పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల ఆస్తి అనేది సమభాగాలుగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్ద కొడుకు ఉన్నాడని చెప్పి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న కొడుకు ఉన్నాడని తక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈడ జరిగిన తప్పిదం ఏంటంటే సరే ఆర్థికంగా చదువుకోనా ఏదో రకంగా కొంత మా సోదర వర్గం కొంత ముందుకు వెళ్ళిపోగలిగింది. కానీ మేము కొంత వెనకబాటుకు గురైనాం. మేమే కాదు
మా కుల ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లో ఉన్నటువంటి ఉప కులాలు ఇప్పటి వరకు రిజర్వేషన్లు కూడా అందుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ్ గారు ఓన్లీ మాదిగల కోసమే ఎస్సీ వర్గీకరణ కావాలని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అనంటే మాదిగల కోసమే కావాలని అంటే 2000 సంవత్సరంలోన ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్నప్పుడు మాదిగలను ఎస్సీ ఏ కేటగిరేషన్ లో పెట్టాలని చెప్పి స్వార్థంతో ఆలోచిస్తుండే మందాకృష్ణ మాదిగ్. కానీ ఆ పని చేయలేదు. ఎందుకనంటే రెల్లి అని చెప్పి వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నది, వాళ్ళకు నిజంగా మాదిగల కంటే కూడా ఇంకా వాళ్ళు వెనుకబాటుకు గురై ఉన్నారు అని చెప్పి ఒక అంటే జడ్జి మీకంటే కూడా అణచివేతకు గురై ఉన్నాడు కదా అని అంటే, అయితే వాళ్ళనే ముందు చేయండి సార్. ఎందుకనంటే రిజర్వేషన్లు ఎవరికైతే ఇప్పటి వరకు అందలేదో వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళని ఏలో పెట్టండి, మమ్మల్ని బీలో పెట్టండి అని చెప్పి. అంటే దీన్ని విశ్లేషించాలి మా సోదరు. ఎందుకు ఈ మాట అంటుందంటే మందాకృష్ణ మాదిగ్ గారు ఇక్కడ కూడా ఒక నిమిషము అయితే ఇంకో అంశం తీసుకున్నట్టయితే మందకృష్ణ సార్ గారు ఓన్లీ మాదిగల సోదరులకు మాత్రమే న్యాయం చేశారు, మాల సోదరులకు అన్యాయం చేశారని చెప్పేసి కొంతమంది వెల్లడిస్తున్నారు. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన తీర్పే చాలా తప్పు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఒకటి మనం నేనేమంటున్నంటే, సరే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు 7 మంది జడ్జీలు అంటే ఆషామాష విషయం కాదు. ఆ బెంచ్ వాళ్ళు దాన్ని ఒక 4-5 ఏళ్ళుగా లేకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే విశ్వరూప మహాసభకు వచ్చిపోయిన తర్వాత దాని గురించి ఒక కమిటీ వేసి ఒక నిర్ధారణకు రావాలని చెప్పి దాని మీద పునర్సమీకరణ చేసినప్పుడు దానిపైన విశ్లేషణ చేసిర్రు. వాళ్ళు ఏదో ఆషామాషి కాదు కదా, వాళ్ళు దానిపైన పూర్తి విశ్లేషణ చేసిర్రు. చేసిన తర్వాత దాని గురించి తీర్పు వచ్చింది. ఓకే, దాని విషయం పక్కన పెడితే మా మాల సోదరులు మాకు అన్యాయం జరుగుతుందని అన్నారు కదా మీరు. నేను ఒక విషయం చెప్తున్నా, మాలలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అణచివేత గురై అవుతున్నా, వాళ్ళ అత్యాచారానికి గానీ లేకపోతే వాళ్ళ పైన అఘాయిత్యాలు గానీ ఎక్కడ జరిగిన కూడా మందాకృష్ణ మాదిగ్ గారు ముందడుగులో ఉన్నారు. ఎందుకని అంటున్నంటే ఆనాడు కారం చెడులో గాని అక్కడ జరిగిన కొన్ని పరిణామాల్లో చూసుకుంటే కృష్ణమాదిగ్ గారు ముందుండి కొట్లాడారు. అక్కడ నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నెలల తరబడి అక్కడ దీక్షలు చేయడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కానీ నేను ఒకటి ఏమంటున్నంటే, నా సోదరులుగా వాళ్ళు కూడా ఏం ఆలోచన చేయాలంటే 1956 నుంచి రిజర్వేషన్లు అమల్లోకి వస్తే ఇప్పటి వరకు మా సోదరులు కొంత అంటే ఆర్థికంగా రాజకీయ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, రిజర్వేషన్లు ఎవరైతే ఫుల్ఫిల్ గా అందుకొని వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుంటారో వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పిండు. అట్టడుగున ఉన్నటువంటి ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందని వాళ్ళకి అందాలని అంటే వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పిండు. మేము ఆ రకంగా ఇట్లా ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే మాలలకు అసలు రిజర్వేషన్లు అనేవి తీసేయాలని కృష్ణమాదిగ్ గారికి ఒకవేళ కుట్రనే ఉంటే మాలలకు అన్ని రంగాల్లో వాళ్ళు ముందున్నారు, వాళ్ళ రిజర్వేషన్లు అనే ఆప్షన్ల నుంచి తీసేసి వాళ్ళని ఓసీ కేటగిరీషన్ లో పెట్టమని అడుగుతుండే కదా కృష్ణమాదిగ్ గారు. ఇప్పుడు మాట్లాడినా ఆ మాట మాట్లాడేది కదా. మరి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? మరి ఎవరు ఎందుకు మా సోదరులు ఆ విషయాన్ని వాళ్ళే పునర్సమీక్షించుకోవాలి. ఎందుకోసం అనంటే వాళ్ళు ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్తున్నా, జరిగింది న్యాయబద్ధమైన అంటే కృష్ణమాదిగ్ గారు 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి అంశం పైన 30 సంవత్సరాలుగా ఓపికగా ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ ఇక్కడ ఏం జరిగినా కూడా సామాజిక ఉద్యమాలు చేస్తూ గుండె జబ్బు పిల్లల కోసం ఆరోగ్యశ్రీ పథకమే కావచ్చు, వికలాంగుల కోసం పింఛన్లే కావచ్చు, 6 కిలోల బియ్యం కోసమే కావచ్చు, అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ ప్రజాక్షేమంలో ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం ఉద్యమాలు నిర్మిస్తూనే ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా ఆయన కష్టపడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే సభకు వచ్చిన తర్వాత ఆయన విషయాన్ని విశ్లేషించిండు, దానిపైన ఒక కమిటీ వేసిండు. అంటే ప్రపంచం ఈ రోజు వేసింది అంటే నేను ఏమంటున్నా అంటే మా సోదరులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పదలుచుకున్నా అంటే నేను సరే తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఈ రోజు ఇక్కడ జనాభా దామాషిక ప్రకారంగా చూసుకుంటే సరే ఇక్కడ తెలంగాణలో మాదిగలకు మేలు జరగవచ్చు, కానీ ఆంధ్రలో చూసుకుంటే మాలలు ఎక్కువ ఉన్నారు కదా, ఆంధ్రలో చూసుకుంటే ఎక్కువ ఉన్నారు కదా, తమిళనాడులో చూస్తే ఎక్కువ ఉన్నారు కదా, పంజాబ్ లో చూస్తే ఎక్కువ ఉన్నారు కదా. ఇదే కాన్సీరామ్ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బ్రదర్. సార్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, కాన్సీరామ్ గారు పంజాబ్ లో అంటే రాజకీయాలకు అస్తిత్వాలను కొంతవరకు బహుజనవాదాన్ని ముందు తీసుకుపోయిన దాంట్లో కాన్సీరామ్ గారు మొట్టమొదటిగా ఉంటారని అనుకుంటాం అంబేద్కర్ తర్వాత. కాన్సీరామ్ గారు కలలు కన్నటువంటి బహుజన రాజ్యం రావాలని మేము కూడా కోరుకుంటాము. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం, కాన్సీరామ్ గారు వాళ్ళ రాష్ట్రమైనటువంటి పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఇప్పటికి కాదు
అప్పటి నుంచి కూడా అమల్లో ఉన్నది. దీన్ని విశ్లేషించాలి మా సోదరులు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఎక్కడ ఎవరి దామాషిక ప్రకారం అంటే ఇక్కడ తెలంగాణలో మేము ఎక్కువ ఉండొచ్చు కానీ వేరే రాష్ట్రాల్లో మాలలు ఎక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి కదా. అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లు అందకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. అక్కడ వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు కదా వర్గీకరణ వలన. అంటే తెలంగాణ ఆంధ్రని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా బేసు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది ఏ రాష్ట్రాలు కోరుకుంటే ఆ రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఇచ్చింది ఇప్పుడు. దాని వలన మాదిగలకు న్యాయం జరుగుతుంది, మాలలకు న్యాయం జరుగుతుంది. సరే, ఇన్ని రోజులుగా మాకు అన్యాయం జరిగింది, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, అన్ని రంగాల్లో వాళ్ళకు కొంత మేలుగున్నా కూడా ఇప్పుడు మా సోదరులకు మేలు జరగాలని వారు కోరుకోవాలని నేను కోరుకుంటున్నా. రైట్. ఒకసారి మళ్ళీ ఇంకోటి తీసుకున్నట్టయితే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు మళ్ళీ పరిశీలనిస్తారంటారా? 100% ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా. ఇంకేమన్నా బెంచ్ వేయాలనుకుంటే వాళ్ళు అనుకుంటున్నవచ్చు వ్యతిరేకంగా మేము ఇంకొక బెంచ్ వేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక ధర్మాసనం 2 బెంచ్లతో కానీ 3 బెంచ్లతో కానీ వేస్తే మళ్ళీ నెక్స్ట్ 5 బెంచెస్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 5 బెంచెస్ వేయకుండా 7 బెంచెస్ వేసిరు. 7 బెంచెస్ వేసిరు. 7 బెంచెస్ వేసిరనంటే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఏదన్నా బెంచ్ వేయాలనుకుంటే ఈ 7 మంది జడ్జీలు లేకుండా నువ్వు ఒక్క బెంచ్ కూడా వేయడానికి అవకాశం లేదు. ఈ 7 మంది జడ్జీలు లేకుండా ఒక్క బెంచ్ వేయడానికి అవకాశం లేదు. ఎందుకోసం లేదనంటే వీళ్ళంతా సీనియర్ మోస్ట్ అంటే జడ్జీలు ఉన్నటువంటి రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారు దీంట్లో, ప్రజెంట్ జడ్జీలు ఉన్నారు. వీళ్ళు అన్ని విషయాలను క్లుప్తంగా అంటే దీనిపైన ఇంకొకసారి సమస్య రాకుండా రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంట్ లో బిల్లు అంటే ఆల్రెడీ ఆర్డినెన్స్ కూడా అయిపోయింది. ఆ విషయం గురించి అంటే మనం చర్చించకూడదు, అంటే బయటికి రాని విషయాల గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. విషయం ఏమంటుందంటే, పార్లమెంట్ లో ఒకసారి ఆర్డినెన్స్ ఇలా పాస్ అయింది అనుకో, వీళ్ళు ఏం చేయలేరు. ఎందుకోసం చెప్తున్నానంటే, వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు అంటే వ్యతిరేక భావజాలాలుగా లేకపోతే వ్యతిరేకులుగా వాళ్ళు చరిత్రలు నేర్చుకోవాలనుకుంటే మేమేం చేయలేము. కానీ వర్గీకరణను సమర్థించి మా సోదరులుగా మేము వాళ్ళను స్వీకరిస్తున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని ఆ రకంగా ఆలోచన చేస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. చూసారు కదండి, ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. అయితే సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి ఎస్సీ రిజర్వేషన్ల గురించి, ఎస్సీ వర్గీకరణ గురించి మరి ఒకసారి పరిశీలిస్తుందా లేకపోతే లేదా, లేకపోతే అదే తీర్మానంపై కట్టుబడి ఉంటుందా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.